గైస్ ఈ వీడియోలో బ్యాక్డోర్ కంపెనీ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. అన్న మీ దగ్గర లిస్ట్ ఉంది కానీ కంపెనీ పేర్లు పబ్లిక్ ఎందుకు చెప్పవు, ఎన్నిసార్లు నువ్వు ఏం వీడియో చేసినా కానీ పబ్లిక్లో చెప్పలేకపోతే వేస్ట్ అన్నది అని చెప్పి కొంతమంది అమ్ముళ్ళు నాకు కమెంట్ చేశారు. దీని గురించి చెప్పండి అన్న, దీని గురించి మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఎందుకు ఊరికే మా దగ్గర లిస్ట్ ఉంది, అసలు మీ దగ్గరకు లిస్ట్ ఎలా వచ్చింది, తర్వాత మీరు ఎందుకు పబ్లిక్ గా బ్యాక్డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ గురించి ఎందుకు చెప్పలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఎలా వచ్చిందంటే, నేను దీని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నాకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడిన విషయాలు అవన్నీ కూడా చాలా మంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అవుతారు. అన్న ఇది జరుగుతుంది, ఎవరన్నా అడిగితే నీ నోటీస్కి వస్తే ఈ విషయాన్ని నువ్వు పాస్ చేయ వాళ్ళకి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అక్కడ బాధితులు నాకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తా ఉన్నారు. ఎందుకని పబ్లిక్లో చెప్పట్లేదు, నా దగ్గర కంపెనీ లిస్ట్ ఎలా వచ్చింది అంటే చాలా మంది స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్గా అక్కడ మోసపోతున్న వాళ్ళు నాకు ముందుగా అప్డేట్ చేస్తాం. ఎందుకని దీని పబ్లిక్లో మనం మాట్లాడట్లేదు అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అంటిల్ అన్లెస్ కంపెనీ పూర్తిగా వాళ్ళు శాలరీ ఇవ్వట్లేదా లేకపోతే ఇంకొకటి చేస్తున్నారా. ఎందుకంటే కంపెనీలో ప్రాజెక్టులు లేవు, ఒక మంత్ శాలరీ 2 నెలలు ఇస్తున్నారు, 2 నెలల శాలరీ 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు, 6 నెలలకి శాలరీ ఇచ్చి జెన్యూన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, 6 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చి జెన్యూన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటిల్ అన్లెస్ కంప్లీట్ గా వాళ్ళు పబ్లిక్ లోకి వచ్చి, అంటే వాళ్ళు కంపెనీ బోర్డు తిప్పేసిన దాకా మనము ఆ కంపెనీని పబ్లిక్ లో మాట్లాడడానికి రైట్ లేదు. సో అలా మాట్లాడితే ఖచ్చితంగా దే హ్యావ్ రైట్ టు ఫైల్ ఏ ఎఫ్ఐఆర్ అగైనెస్ట్ హూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద కంపెనీ. సో ఇప్పుడు ఆ కంపెనీల గురించి పబ్లిక్ లో చెప్పేసేసి, ఓకే ఆల్రెడీ కొన్ని వాటితో సతమతం అవుతున్నా, ఓకే ఆల్రెడీ కొన్ని ఇష్యూస్తో కొన్ని ఇబ్బందులతో, ఎందుకంటే ఖచ్చితంగా మనం చేసే మంచి పని కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నేను అన్నిటికీ సిద్ధమయ్యే దీన్ని ఒక సివైసీని ఒక ఎడ్యుకేషన్ మీడియాలా చేద్దాము. సో అందుకని ఇంత ధైర్యంగా నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నా. ఎందుకంటే ఏదైనా కానీ నేను ఒకటే డిసైడ్ అయినా ముందుకు వెళ్ళాలి, ఎంత కష్టమైనా ముందుకు వెళ్ళాలి. ఐ వాంట్ టు సీ దట్. ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద ఈ విధంగా మాట్లాడే వాళ్ళు, ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మందిలో ఒకటి నేను అవ్వాలి. నేను ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి, అది ఎవరైతే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో పనిచేస్తాము. డెఫినెట్లీ ఒక కంపెనీ రన్ చేయడానికి మనకు ఖచ్చితంగా దానికి తగ్గట్టు అసలు కంప్లీట్ గా చారిటీ వర్క్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకేం చారిటీగా వెనకాల డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. నేను ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నా. ఇప్పటికిప్పుడు ఈ మొత్తం వర్క్ చేయకపోయినా ఇప్పుడు నేను ఆల్రెడీ నా లైఫ్ లో ఏంటి అంటే, నేను రీచ్ అవ్వాల్సింది నేను రీచ్ అయిపోయా. ఇప్పుడున్న లైఫ్ స్టైల్నే నేను ఎంటైర్ లైఫ్ మొత్తం కొనసాగించగలుగుతాను. సో అదైతే క్లారిటీ. కానీ ఈ కంపెనీని రన్ చేయాలంటే మనకి ఎంతో కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి, ఓపెన్ ఫ్యాక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పబ్లిక్ లో ఈ కంపెనీస్ పేరు చెప్తే, సో డెఫినెట్లీ అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బోర్డు తిప్పేస్తే కానీ మనం దాని గురించి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఐ కెన్ వార్న్ యూ యాజ్ ఎ బ్రదర్. అది కూడా ఏంటి, ఎవరు నిజంగా జెన్యూన్ గా అతను ఇబ్బంది పడుతున్నాడా ఏంటి అనేది మనం డిస్కస్ చేసి నేను పర్సనల్ వాళ్ళతో మాట్లాడేదని చెప్పగలుగుతాను. నేను అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడింది ఒకసారి ఆల్రెడీ చేశాను, అప్పటికి ధైర్యం చేసి సరే ఏదైతే అదైంది అని చెప్పి నేను కొన్ని కంపెనీస్ లిస్ట్ ఒక వీడియోలో చేస్తే ఇమ్మీడియట్లీ నాకు థ్రెటనింగ్ కాల్ వచ్చింది. థ్రెటనింగ్ కాల్ గురించి నేను భయపడ్డా, కానీ ఆ తర్వాత వెంటనే నేను సో అండ్ సో ఫైల్ చేస్తాను అది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో డెఫినెట్లీ నేను లీగల్ టీమ్తో వీళ్ళందరితో మాట్లాడినప్పుడు యూ హ్యావ్ నో రైట్ అంటిల్ అన్లెస్ ఒక ఖచ్చితంగా బోర్డు తిప్పేస్తే కానీ మనం మాట్లాడలేము. సో కానీ ఇక్కడ మనం అవేర్నెస్ తీసుకొచ్చి స్టూడెంట్స్ జాయిన్ అవ్వకుండా వాళ్ళ డబ్బులు ఇబ్బంది పడకుండా ఆ విధంగా ఏమన్నా ఉంటే ఆలోచించేయని అని చెప్పి మన లీగల్ టీం కానివ్వండి, మనకు తెలిసిన పెద్దవాళ్ళు కానివ్వండి, మనకి ఏమన్నా అయితే కొంచెం నిలబడే పెద్దవాళ్ళు నాకు ఈ సలహా అనేది ఇచ్చారు. పెద్దవాళ్ళు అంటే సో ఒకటి చాలా మంది కంపెనీ సీఈఓలు కొంచెం క్లోజ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొంతమంది మనకు తెలిసిన అంకుల్ వాళ్ళు కానివ్వండి, హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి నాకు ఈ సలహా అనేది ఇచ్చారు. సో అందువల్ల లీగల్ టీం కూడా మనకి ఈ విధంగా చెప్పింది. దట్ ఈస్ ద రీజన్ నేను ఎక్కడా కూడా ఈ కంపెనీ నేమ్స్ ని డిస్ప్లే చేయలేకపోతున్నాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు అనుకోవచ్చు, అంటే మీరు మీ కెరియర్ కౌన్సిలింగ్ ఫీజు కోసం ఇది చెప్పట్లేదని. కెరియర్ కౌన్సిలింగ్ ఫీజు అనేది మినిమల్ ఫీజు కంపెనీ రన్ చేయడానికి, అది మీ ఇష్టం. ఎవరిని నేను ఎప్పుడూ కూడా, నాకు మన దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఎవరిని కూడా ఈ రోజు వరకు నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి
అనే మాట నేను దాదాపు 3025 వీడియోస్ ఇప్పటికి మన ఛానల్లో ఉన్నాయి. హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ కొట్టినా, సాఫ్ట్వేర్ కోచింగ్ కొట్టినా, అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ కొట్టినా, విజయవాడలో కొట్టినా, వైజాగ్లో కొట్టినా, బెంగళూరులో సాఫ్ట్వేర్ కోచింగ్ అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్ అండ్ ఆల్సో సివిల్స్ కోచింగ్ మీద ఫోకస్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ అండ్ బెంగళూరు, విజయవాడ, వైజాగ్ ఈ 4 లొకేషన్స్ లో తెలుగు వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ కీవర్డ్ కొట్టినా కానీ సివైసీ వీడియోస్ పాపప్ అవుతాయి. అంత వర్క్ చేసాం. అయితే ఇక్కడ డైవర్సిటీ ఉంది. మనం ఎక్కడా కూడా ఒక సింగిల్ ఆడియన్స్, ఒక సాఫ్ట్వేర్ గానో లేకపోతే ఇంకొక దాని కాదు. మనం ఓవరాల్ గా మన ఆడియన్స్ అనేవాళ్ళు డైవర్సిటీ ఉంటుంది. దాదాపు 11 మిలియన్ వ్యూవర్షిప్ ఉంది సివైసీకి ఇప్పటి వరకు. సో ఇది నేను ఏదో విపరీతంగా సాధించేశాను. నాకంటే చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, లక్షల మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ నా వరకు నేను చేసే పని జెన్యున్ గా చేస్తాను. నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు. కానీ నేను ఎవరిని అడగలేదు. అంత నేను డెడికేషన్ గా నేను వర్క్ చేస్తా ఉంటాను. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఎవ్రీడే 4 వీడియోస్ నేను రిలీజ్ చేస్తాను. దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తానో ఐ నో. అండ్ దాంతోపాటు అదర్ థింగ్స్, ఎందుకంటే సివైసీ వచ్చేదంతా నేను నా ఎంప్లాయీస్ శాలరీ కూడా కొన్నిసార్లు నా చేతి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సివైసీకి. అండ్ ఇంకా మనం అప్డేటెడ్ ఇంకా చాలా స్మార్ట్ బోర్డ్ తెప్పిస్తున్నాను నేను. సో అది కూడా నేను తొందరలో ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడానికి, డీటెయిల్ అనాలిసిస్ ఇవ్వడానికి దాని గురించి కూడా నేను ఒక స్మార్ట్ బోర్డ్ కూడా తెప్పిస్తా ఉన్నా యూఎస్ నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఇంట్లో వచ్చేదానికంటే నేను పెట్టేది ఎక్కువ ఉంటుంది. నాకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే, ఇదైతే క్లియర్. నా వైఫ్ వర్కింగే అండ్ ఆల్సో ఐ హావ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ వెల్. సో సివైసీ అనేది నేను బతుకున్నంత కాలం ఇది ఎంతవరకు నేను జనాల్లోకి తీసుకెళ్తాను, ఎంత దీన్ని ముందుకు తీసుకెళ్ళాలా దాని గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను. సో అందుకనే మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఒకవేళ నన్ను అడగకపోయారు, నన్ను అడగండి, నాకు డబ్బు ఏదో కెరీర్ కౌన్సిలింగ్ ఫీజు కట్టండి నేను అడగాను. కానీ మీరు కంపెనీకి తీసుకునేటప్పుడు 99% బ్యాక్డోర్ కంపెనీస్ అంటే ఫ్రాడ్ ఉంటాయి. 100% చెప్తున్నాను నేను. 99.99% బ్యాక్డోర్ కంపెనీస్ ఆర్ ఫ్రాడ్. మోసం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ తెలియకుండా చాలా మంది వెళ్ళి డబ్బులు కడతా ఉంటారు. ఆలోచించండి అమ్మా, నేను ఒకటే చెప్తున్నా, ఆలోచించండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఆ డబ్బులు మీరు స్కిల్స్ కోసం వాడండి, స్కిల్ నేర్చుకోవడానికి వాడండి. ఇట్ విల్ హెల్ప్స్ యూ టు గ్రో. ఆలోచించండి అమ్మ ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.